అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. సింహరాశి వారికి ఈ జూన్ నెలలో 15, 16, 17, 18 తేదీల్లో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. సింహరాశి వారు ఎన్ని పనులున్నా సరే ఒక 10 నిమిషాలు ఈ వీడియో వినండి. అలా వినడం వల్ల ఈ వీడియో ద్వారా మీకు ఎంతో విలువైనటువంటి సమాచారం అనేది అందుతుంది. ఈ వీడియో వినడం ద్వారా మీకు 100కి 100% లాభమే తప్ప ఎటువంటి నష్టం అనేది ఉండదు. మీరు తెలుసుకోవలసినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. అసలు ఈ జూన్ నెలలో ఈ 4 రోజులు మీకు ఎలా ఉంది, మీరు ఎవరిని కలవబోతున్నారో, మంచి చెడులు అన్నీ కూడా చక్కగా వివరించబడి ఉంటాయి. కాబట్టి పూర్తిగా వినండి. అలాగే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ కూడా చేయండి. మన జీవితంలో ఎటువంటి సమస్యలున్నా కానీ శ్రీ శివశక్తి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురువుగారి ఫోన్ నెంబర్ 8919346347. మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితంలో జరగలేదని చెప్పి బాధపడుతూ ఉంటున్నారు. కానీ ఇప్పుడు అస్సలు జరగదండి. మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, సంతానం లేక ఇబ్బంది పడుతున్నవారు, భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా, అప్పుల సమస్యలు ఉన్నా, శత్రువుల సమస్యలు ఉన్నా, అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు కొన్ని రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు. గురువుగారు చెప్పినట్లు 100కి 100% అవుతుంది. నమ్మకంతో ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి. సింహరాశి వారిది రాశి చక్రంలో 5వ రాశి. ఈ రాశికి అధిపతి రవి. రవి అంటే సూర్య భగవానుడు అనమాట. కాబట్టి వీరికి ఏంటంటే ఆ సూర్యుడి యొక్క ఆశీస్సులు అనేవి పుష్కలంగా ఉంటాయి. ఈ సింహరాశి వారికి ఏంటంటే ఒక వెలిగేటటువంటి తేజస్సులాగా ఉంటారనమాట. అంటే ధైర్యంలో కానివ్వండి, తెలివితేటల్లో కానివ్వండి, ఏదైనా జీవితంలో ఒక నిర్ణయం తీసుకోవడంలో కానివ్వండి, వ్యక్తిత్వంలో కానివ్వండి, ఎక్కడ కూడా తగ్గరు. సింహం లాంటి మనస్తత్వం వీరికి ఉంటుందన్నమాట. ఏదైనా సరే ఒక పేరు వచ్చింది అంటే వెనుక ఎంతో ఉంటేనే ఒక పేరు అనేది వస్తూ ఉంటుంది. అంటే సింహరాశి వారికి వీరికి ఉన్నటువంటి ఆ ధైర్యాన్ని బట్టి, వీరికి ఉన్నటువంటి ఆ ఉత్సాహాన్ని బట్టి, వారి యొక్క మనస్తత్వాన్ని బట్టి సింహరాశి వారు ఇంత గొప్పగా ఉన్నారన్నమాట. మీకు జీవిత పరంగా కష్టాలనేవి చాలా ఎక్కువ. కష్టాలతో వేటాడి నిలబడి గెలుస్తారు. చూడండి, ఇది వీరి యొక్క గొప్పతనం అన్నమాట. అంటే సింహం అడవికి ఎలాగైతే రాజుగా ఉంటుందో, సింహరాశి వారు ఎక్కడైతే ఉంటారో వారి చుట్టూ ఉండే వాళ్ళెవ్వరైనా సరే వీళ్ళ కింద తగ్గాల్సిందే. అంటే వారికి ఎన్ని తెలివితేటలు ఉన్నప్పటికీ, ఎంత గొప్ప స్థాయిలో ఉన్నప్పటికీ, ఎంత హోదాలో ఉన్నప్పటికీ ఈ సింహరాశి వారి దగ్గర ఒక ప్రత్యేకత అనేది ఉంటుందన్నమాట. కాబట్టి వారికి ఆటోమేటిక్గా ఎవరైనా సరే గౌరవం ఇవ్వాల్సిందే. అలా అడవికి రారాజంటే అడవుల్లో ఎన్నో రకాలైనటువంటి జంతువులు ఉన్నప్పటికీ, అవి ఎంత తెలివిగలవైనప్పటికీ కూడా సింహం ముందు తల వంచాల్సిందే. అలాగే వీరికున్న మనస్తత్వం కూడా అలానే ఉంటుందన్నమాట. ఎక్కడ కూడా తల వంచరు, ఎవరి దగ్గర కూడా వెళ్ళి చేయి చాపచరు. ఒకరిపై వీరు పై చేయి ఉండేటట్లుగా చూసుకుంటారు. ఎవరికన్నా సహాయం చేయడమే తప్ప ఎవరి దగ్గరికి వెళ్ళి నాకు ఇది లేదు అంటే మాకు ఈరోజు ఇది ఇస్తారా అని చెప్పి కనీసం కన్న తల్లిదండ్రుల మీద కూడా ఆధారపడరని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే చిన్నపిల్లప్పుడు చూసుకోవడం తల్లిదండ్రుల బాధ్యత. కానీ ఒక వయసుకు వచ్చిన తర్వాత తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఆధారపడితే అది అస్సలు కరెక్ట్ కాదు. కాబట్టి కష్టాన్ని నమ్ముకున్న మనుషులు కష్టంతో పాటుగా వీరికి కలుసుబాటు కూడా ఉంటుందన్నమాట. కలుసుబాటు వల్ల జీవితంలో మంచి స్థాయికి ఎదుగుతారు. ఒక మంచి సంకల్పంతో ఉంటారు. అంటే ఆశతో, ఆశయంతో బ్రతికేటటువంటి వ్యక్తులు ఏదోలే, పొద్దు తూగుతుందిలే, తెల్లారుతుందిలే, ఈ వేళ ఇది సంపాదించలేంలే, అలా జరిగిపోద్దులని చెప్పి అనుకోరన్నమాట. ఒక మంచి స్థాయిలో ఎదగాలి, మర్యాదలు కావాలి, వెనక మనకి డబ్బు అనేది కావాలి, అది మేము కష్టపడి సంపాదించుకోవాలి, ఎన్ని కష్టాలైనా రాని మేము నిలబడాల్సిందని చెప్పి ఒక పట్టుదలతో ఉంటారని చెప్పుకోవచ్చనమాట. అది సింహరాశి వారి యొక్క మనస్తత్వం. అయితే ఈ జూన్ నెలలో ఈ 4 రోజులు వచ్చేటప్పటికి కూడా చాలా బిజీగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఒక్క మాటలు చెప్పాలంటే పెండింగ్ పనులు ఏవైనా ఉన్నాయంటే అవి పూర్తి చేసుకుంటారు. ఈ 4 రోజులు ఏంటంటే కొంచెం వీరి చేతికి డబ్బు అందడం కూడా జరుగుతుంది. చేతిలో ఆల్రెడీ డబ్బు ఉంటుంది, కానీ అలాగే ఆ డబ్బుకు తగిలినటువంటి ఖర్చులు ఏదో ఒక రూపాన డబ్బు ఎప్పటికప్పుడే అయిపోతూ ఉంటుందన్నమాట. వచ్చే రూపాయి వస్తున్నా కూడా పోయే రూపాయి పోతూ ఉంటుందన్నమాట. అలా డబ్బు ఏంటంటే అట్లా పోయి ఉంటుంది.
అయితే వీళ్ళేంటంటే కొంచెం ఏదైనా వృధా ఖర్చు లేదని ఉంటే చూసుకోండి, తగ్గించుకుంటే మంచిదనమాట. ఎందుకంటే ఎవ్వరు కూడా ఎవ్వరికి ఒక రూపాయి అనేది ఊరికే రాదు కదండి. అలాగే మీకేంటంటే కొంచెం వెనక నుంచి పెద్దవాళ్ళు ఇచ్చినటువంటి స్థిరాస్తులు కానివ్వండి, ఇలాంటివి కొంచెం తక్కువగా ఉంటాయి. ఒకవేళ ఉన్నా కూడా వాటిని అమ్ముకుని తినే మనస్తత్వం కూడా కాదు. కాబట్టి వీరి కష్టాన్ని నమ్ముకుంటారు. కాబట్టి ప్రతి రూపాయి కూడా వీరు కష్టపడితేనే వస్తుంది. కాబట్టి మీరేంటంటే చేసేదేదైనా ఉంటే కొంచెం అనవసరమైన ఖర్చులు తగ్గించుకుంటే వీరు జీవితంలో ఒక మంచి స్థాయికి ఎదిగేటటువంటి అవకాశం అనేది ఉంది. అయితే ఈ సింహరాశి వారికి జూన్ నెలలో బిజీగా, ఈ 4 రోజులు బిజీగా ఉంటారు. మీ చేతి నిండా పని ఉంటుంది. కష్టానికి తగినటువంటి ప్రతిఫలం కూడా చూస్తారు. ఇంకా చెప్పాలంటే ఒక రూపాయి ఎక్కువగానే వస్తుంది. గతంతో పోల్చుకుంటే ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు కూడా తగ్గుతాయి. సొంత నిర్ణయాలు పెరిగాయి. సొంత ఆలోచనలు కూడా పెరుగుతున్నాయి. అంటే సంపాదన ఎలా సంపాదించాలి ఏంటి అనేది మెలకువలు కూడా తెలుసుకోగలిగారని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా మీరేంటంటే ఏదైనా స్థిరాస్తులు కొనుగోలు చేసే ఉద్దేశంలో కూడా ఉన్నారు. లెక్క ప్రకారం ఏంటంటే మీరు ఏదైనా సరే భూమి కొనుగోలు చేయడం కానీ, లేకపోతే ఏదైనా సరే ఒక ఇల్లు కట్టుకోవాలన్నా, నూతన గృహ నిర్మాణం చేయడం కానీ, ఇలాంటివి కొన్ని సొంత ఆలోచనలు ఉన్నారు. లేదా కాస్త బంగారం కొనుగోలు చేసుకోవడం కానీ, ఏదైనా సరే కొనుగోలు చేసే వస్తు రూపంలో కానీ, డబ్బు రూపంలో కానీ, స్థిరాస్తి రూపంలో కానీ ఏదైనా సరే కొనుగోలు చేసే అవకాశం అనేది ఉందన్నమాట. అయితే ఈ సింహరాశి పరంగా లక్ష్మీ అమ్మవారైతే ఒక సొమ్ము రూపంలో మీ ఇంటి లోపలికి అడుగు పెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది. మీరు ఏ పని అనేది చాలా మంచిదనంటే అలా చేయడం వల్ల మీ భవిష్యత్తు కూడా బాగుంటుందన్నమాట. కాబట్టి చక్కగా కొనుగోలు చేయాలనుకున్నది ఆలోచించకుండా కొనుగోలు చేసుకోండి. అయితే పూర్తి డబ్బు అనేది మీ దగ్గర లేదన్నా సరే కాస్తో కోస్తో అప్పు చేయాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. కాబట్టి అప్పు చేయడం ఎలా చేయాలి అని అంటే 10 రూపాయలు వస్తువు అనుకోండి, 10 రూపాయలు 9 మీ దగ్గర ఉంటే 1 రూపాయి అప్పు చేయండి, తప్పులేదు. అలా కాకుండా రూపాయి ఉంచుకుని 9 రూపాయలు అప్పు చేస్తే మాత్రం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుందన్నమాట. అంటే కొన్నవి కూడా అమ్ముకునే పరిస్థితి వస్తుంది. ముందు బాగానే ఉంటుంది కానీ తర్వాత మెయింటెనెన్స్ చేయలేరన్నమాట. ఎందుకంటే అప్పులు తీసుకున్న దగ్గర నుంచి అప్పుతో ఆగదు, మళ్ళీ వడ్డీలు కట్టుకుంటూ ఉండాలి. ఇలా ఏంటంటే కొంచెం ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి ఈ సంవత్సరం కొనుగోలు చేయడానికి కుదరలేదనుకోండి, అంటే అందరూ కాదు, కొంతమందికి మొత్తం ఉండొచ్చు, కొంతమందికి కాస్త కూస్తూ ఉండి ఆగిపోవచ్చు. అలాంటి వాళ్ళు ఒక సంవత్సరం ఆగండి, ఇంకొక సంవత్సరం కష్టపడండి. అవి మొత్తం కలుపుకొని మీరు ఏదైనా సరే కొనుగోలు చేసుకోవాలనుకుంటే చేసుకోండి. అలా చేయడం వల్ల ఏంటంటే అప్పుల బాధ ఉండదు. జీవితంలో ఏంటంటే అప్పు ఉండకూడదు. ముందు మనిషి తినడానికి ఉన్నా లేకపోయినా వెనుక మాత్రం అప్పు ఉండకూడదు. అప్పు ఏంటంటే తిప్పుల పాలు చేసిద్దనమాట. అంటే మనం 1 రూపాయి వెనకేసుకోవడానికి ఉండదు, అప్పిచ్చినోడు వెనకేసుకుంటాడనమాట. ఎందుకంటే నెల వడ్డీ రూపంలో సొమ్మంతా కూడా అతనికి ముట్టిపోతుంది. వాడు సెటిల్ అయిపోతాడు కానీ మన పని అయిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే మీకు ఫ్యూచర్ ప్లానింగ్స్ కూడా బాగా ఉన్నాయి. మీ ప్లానింగ్స్ అన్నీ కూడా మీకు కలిసి వస్తాయి. పిల్లల రూపంలో మంచి భవిష్యత్తు ఇవ్వడానికి కష్టపడతారు. పిల్లల్ని చూసుకుని సంతోషపడతారు. కుటుంబంలో కాస్తో కూస్తో ప్రేమగా గడుపుతారు. అంటే సమయం ఉండదు, బిజీగా ఉంటారన్నమాట. బాగా బిజీగా ఉంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు బిజీగా ఉంటారు. ఎంతో మందిని కలవడం, ఎన్నో ఆలోచనలు, మనశ్శాంతి ఉండదు. ఈ మధ్య కాస్త మీ ఆరోగ్యం కూడా తగ్గుతుంది. కాస్త ఈ మధ్య ధైర్యం కూడా తగ్గుతుంది. ఏంటంటే ఒక్కొక్కరికి ఏంటంటే భయంకరమైనటువంటి వాతావరణం వస్తూ ఉంటుందన్నమాట. మీరేంటంటే కాస్త దైవారాధన ఎక్కువగా చేసుకుంటూ ఉండాలి. ఆరోగ్యం కూడా కొంచెం తేడా వస్తుంది. మీరు ఆరోగ్యం మీద దృష్టి ఉంచుకోవాలి. సమయానికి తిండి, సమయానికి నిద్ర మీకు తప్పనిసరి. కాస్తంత ప్రశాంతంగా ధ్యానం చేసుకోవడం కూడా మంచిది. మంచి ఆహారం తీసుకోవడం, కుటుంబ సభ్యులతో ప్రేమగా గడపడం, ఇలాంటివన్నీ చేసుకోవాలి. పని ఉన్నప్పటికీ చేసినప్పటికీ కూడా మీరేంటంటే మీ ఆరోగ్యాన్ని కూడా మీరు చూసుకుంటూ పని చేసుకోవాలి. లేకపోతే వచ్చిన రూపాయి కాస్త కూడా ఏదైనా సరే అనారోగ్యం వచ్చింది అనుకోండి, మొత్తం ఫ్యామిలీలో అందరూ కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది మీతో పాటుగా. కాబట్టి ముందు ఆరోగ్యాన్ని, అంటే ఆరోగ్యం మీద దృష్టి ఉంచుకోండి.
చేసుకోండి. అలాగే పనులు కూడా చక్కగా సమయానికి పూర్తి చేసుకోండి. పెండింగ్లో అస్సలు ఉంచుకోవద్దు. అయితే ఈ జూన్ నెలలో ఈ 4 రోజులైతే ఖచ్చితంగా ఏదో ఒక రోజు ప్రయాణం చేసే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ప్రయాణాల్లో ఒక్కొక్కసారి ఏంటంటే మీకు మొండిగా అన్నట్టుగా అనిపిస్తాయి అనమాట. అంటే వెళ్ళిన పని ఒక్కొక్కసారి అవ్వకపోవచ్చు, మళ్ళీ ఆ తర్వాత రోజు వెళ్తే ఆ పని పూర్తవుతుంది. అయితే ఇలాంటి ఇబ్బంది అయితే ఇప్పుడు ఏమీ లేదు. మీరేంటంటే వెళ్ళేటప్పుడు కాస్త దేవుడి గుడికి వెళ్ళి చక్కగా శివాలయానికి సోమవారం లేదా ఇంట్లో లక్ష్మీదేవికి పూజ చేసుకుని మీ నుదుటిన కాస్త సింధూరం పెట్టుకోవడం, లేకపోతే కాస్తంత పసుపులో కొంచెం రోజ్ వాటర్ కానీ గంగాజలం కానీ కలిపేసి పేస్ట్ లాగా నుదుటిని పెట్టుకోవడం, అలా వెళ్ళినట్లయితే మీకు వెళ్ళేటటువంటి పని అనేది సక్సెస్ అవుతుందన్నమాట. అలాగే మీరేంటంటే ఒక యాలక్కాయ, ఒక పువ్వు ఉన్నటువంటి లవంగం, కొంచెం దాల్చిన చెక్క, ఈ 3 కలిపి మీ పాకెట్లో అంటే మీ జోబులో కానివ్వండి లేదంటే పర్స్లో కానివ్వండి మీరు వేసుకుని వెళ్ళండి. ఏదైనా పనికి వెళ్ళేటప్పుడు సంకల్పం చెప్పుకుని వేసుకుని వెళ్ళండి. అవి వేసుకుని వెళ్తే ఖచ్చితంగా మీరు ఏ పని అయితే చేయాలనుకుంటున్నారో ఆ పని పూర్తిగా పూర్తవుతుంది. పని పూర్తయ్యే వచ్చేటప్పుడు ఏంటంటే వాటిని ఒకసారి మీ తల చుట్టూ కూడా తిప్పేసుకుని 3 సార్లు అంటే మీరు ఊరు నుంచి బయటకు వచ్చేటప్పుడు పడేసి రండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఏదైనా సరే చెడు శక్తులు మిమ్మల్ని తాకినా మీ మీద పని చేయకుండా ఉంటాయన్నమాట. మంచిగా మీ పని పూర్తయ్యి మీరు సక్సెస్తో రావడం అనేది జరుగుతుంది. ఎందుకంటే కొన్ని మొండి పనులు మీకు బాగా ఉన్నాయి. కోర్టు కేసులు కూడా కొంచెం ఏంటంటే ఎక్కువగా తిరగడం చేయడం ఇబ్బందులు పడుతున్నారు. డబ్బు రావాల్సిన దగ్గర ఆగిపోయింది. అలాగే ఎవరికన్నా నమ్మకంతో షూరిటీ ఇస్తే అవి మీ మీద పడ్డాయి. కొన్నిసార్లు ఏంటంటే మీకు తెలిసి చేసుకున్న పనుల వల్ల కొంచెం మీరు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మీరేంటంటే వాటి వల్ల మీరు కొంచెం మానసికంగా కూడా ప్రెజర్ అనేది ఉంది. అవన్నీ కూడా సర్దుకుంటాయండి. మీరు దేనికోసం కూడా ఎక్కువగా భయపడవద్దు, ఆలోచించవద్దు. తెలిసి తెలియని తనంతో ఏంటంటే మనుషులన్న తర్వాత పొరపాట్లు చేయడం సహజమే. కానీ తెలిసి చేస్తే మాత్రం అది క్షమించడానికి తప్పవుతుంది. కాబట్టి మీకు ఏదైనా సరే జరిగిందనుకోండి, దేవుడికి చక్కగా దండం పెట్టుకోండి. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా కర్మ రూపంలో కొన్ని వెంటపడి వేధిస్తూ ఉంటాయి. శత్రువులు తయారవుతూ ఉంటారు. ఒక్కొక్కసారి నిందలు వచ్చి పడుతూ ఉంటాయన్నమాట. కాబట్టి మీరేంటంటే అవన్నీ కూడా పట్టించుకోకుండా ధైర్యంగా ముందుకు అడుగు వేస్తూ ఉండండి. దైవాన్ని నమ్ముకోండి. ఎందుకంటే తెలిసి చేస్తే తప్పంటారు, కానీ తెలియక చేస్తే దాన్ని తప్పని ఎవ్వరూ అనరు. ఒకసారి ఏంటంటే మనకి సమయం అనుకూలించినప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. శత్రువులు ఆటోమేటిక్గా పెరిగిపోతూ ఉంటారు. అలాగే మీ మీద నరదృష్టి కూడా చాలా ఎక్కువగా ఉంది. కాస్త స్నానం చేసే నీటిలో గోరువెచ్చని నీటిలో రాళ్ళుప్పు అలాగే ఆవాలు వేసుకుని స్నానం చేయండి. కాస్త నరదృష్టి తగ్గుతుంది. రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసేసుకుంటూ ఉండండి అనమాట. దాన్ని తీసేసి నిప్పుల్లో వేసేయండి. దిష్టి తీసేసిన తర్వాత చిటపట్లాడుతూ ఉంటుంది కదా, నిప్పుల్లో వేసేస్తే అలా దిష్టి అంతా కూడా తొలగిపోతుంది. అరటి చెట్టు ఉంటుంది కదా, అరటి చెట్టుకి కాస్త పసుపు కుంకుమలు చల్లి ఒక చెంబుడు నీటిని పోసేసి అరటి చెట్టు దగ్గర దీపం వెలిగించండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే దిష్టి ప్రభావం తొలగిపోతుంది. గురుబలం కూడా పెరుగుతుంది. సమస్యల సంఖ్య తగ్గుతుంది. శత్రువుల సంఖ్య తగ్గుతుంది. ఇక శత్రువుల సంఖ్య తగ్గడం కోసం మీరేం చేస్తారంటే ఒక గుంటలాగా తీసేసి కొంచెం ఒక స్పూన్ బియ్యం, ఒక స్పూన్ మినుములు, నల్ల మినుములు ఉంటాయి కదా, అవి కూడా వేసేసి దాని మీద ఒక నిమ్మకాయ కట్ చేసి అక్కడ పెట్టేసి శత్రువులు మిత్రులు మారాలని సంకల్పం చెప్పుకోండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే శత్రువుల సంఖ్య కూడా మీకు తగ్గుతుందన్నమాట. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు తప్పనిసరిగా చేయండి. ఎందుకంటే నరదృష్టి ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి దానివల్లే 4 దిక్కుల నుంచి సమస్యలు వస్తున్నాయి. రావాల్సిన డబ్బు కూడా పెండింగ్లో పడిపోయింది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇవి చేయడం వల్ల మీ యొక్క దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇంట్లో శుక్రవారం పూట తప్పనిసరిగా లక్ష్మీ అమ్మవారికి దీపారాధన చేయండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే డబ్బు చేతికి అందడం, 4 దిక్కుల నుంచి ధనం దూసుకుని రావడం అవకాశం అనేది ఉంటుంది. ఇంట్లో ఉన్నటువంటి చెడంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది. ఆ దీపకాంతుల్లో మాడిపోతుందన్నమాట. కాబట్టి దీపారాధన చేసుకోండి. ఇంకా మీరేంటంటే ఈ సింహరాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు కూడా మంచిగా పోటీ తత్వంతో చదివి జీవితంలో వాళ్ళు అనుకున్నటువంటి స్థాయికి ఎదుగుతున్నారని చెప్పుకోవచ్చు. ఇంకా ఏంటంటే ఈ గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎదురు చూసేవాళ్ళు, ప్రైవేట్ ఉద్యోగం కోసం ఎదురు చూసే వాళ్ళకి తప్పకుండా ఉద్యోగ అవకాశాలు అయితే వస్తాయి. మీ టాలెంట్ని ఎదుటి వారు గుర్తిస్తారు. మీ దగ్గర కూడా లక్ష్మీ కళ ఉంటుంది. మిమ్మల్ని చూడంగానే
ఎవరైనా సరే పనిలోకి రమ్మంటారు. మీరు కష్టం చేయడానికి ముందుగా ఉంటారు. అంటే కృషి కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారన్నమాట. కాబట్టి మీకు ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్స్ కానీ లేదా మీరు కోరుకున్నటువంటి ఉద్యోగాలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అలాగే వివాహం కాని వారికి కూడా చక్కగా వివాహం జరుగుతుంది. వివాహ జీవితం కూడా బాగుంటుంది. ఒడిదుడుకులు వచ్చినప్పటికీ కూడా అన్నీ కూడా చక్కబడతాయి. ఇబ్బంది అయితే ఏమీ కూడా లేదు. ఇంకా సంతానం లేని వారు కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నారు. తప్పకుండా కొంచెం లేట్ అవుతుంది. గురుబలం కొంచెం తక్కువగానే ఉంది. సంతానం లేని సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి కాబట్టి సంతానం కూడా కలుగుతుంది. అస్సలు మీరు బాధపడవద్దు, ధైర్యంగా ఉండండి. అలాగే కొంచెం అనారోగ్య సమస్యలు ఇబ్బంది పడుతున్నారు. మీరు మాత్రం ప్రత్యేకంగా ఆరోగ్యం మీద దృష్టి ఉంచుకోవాలి. ఎందుకంటే మీరెప్పుడు దెబ్బతింటారని చెప్పి జనం ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటున్నారు. అలాంటి వారికి ఎప్పుడు కూడా మీరు ఇచ్చేయొద్దనమాట, సంబరం చేయొద్దు. మీరేంటంటే ధైర్యంగా ఉండండి, ఆరోగ్యం మీద దృష్టి ఉంచుకోండి. అయ్యో మొన్నటిదాకా బాగున్నాడు, ఇప్పుడు బ్రహ్మాండంగా తిరుగుతున్నాడే అని అనుకోవాలన్నమాట. కాబట్టి అలా అనుకోవాలి, కానీ చేసుకున్న దాన్ని అనుభవిస్తున్నాడని చెప్పేలా ఎప్పుడు కూడా అనుకోవద్దు. ఎందుకంటే ఏమీ చెయ్యకపోయినా కూడా జనం అలా మాటలు పడుతూ అట్లా ఉంటారన్నమాట. ఈ రోజుల్లో దాదాపుగా జనంలో మంచితనం అనేది కరువైపోయింది. స్వార్థం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉందన్నమాట. కాబట్టి బాధపడి ఏదైనా సరే కష్టం వస్తే బాధపడే రోజులు పోయి సంతోషపడేటటువంటి రోజులుగా మారాయి. అందరూ కాదండి, ఎక్కువ శాతం అయితే అలానే ఉంటున్నారన్నమాట. కాబట్టి ఎప్పుడు కూడా జనంతో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎక్కువగా మాట్లాడవద్దు, ఎక్కువగా కోప్పడవద్దు. కోపాన్ని కూడా అదుపులో ఉంచుకోండి. కోపం అదుపులో ఉంచుకోకపోతే శత్రువుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అది ఎదుటివారు ఏదైనా అన్నా చేసినా కూడా స్మూత్గా సమాధానం చెప్పి పక్కకు వచ్చేయండి. ఎందుకంటే మనకంటూ ఒక లైఫ్ ఉంటుంది, ఒక ఫ్యామిలీ ఉంటుంది. కాబట్టి నోరు జారిన కాసేపు ఆవేశంలో అన్నా కూడా తర్వాత మళ్ళీ ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుందన్నమాట. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అయితే ఈ జూన్ నెలలో మీకు ఇలా ఉందన్నమాట. ఈ 4 రోజులు కూడా చిన్న ఇబ్బందులు ఈ 4 రోజులు వచ్చినప్పటికీ కూడా దైవానుగ్రహం వల్ల అన్నీ కూడా తొలగిపోతాయి. దైవ నామస్మరణ చేసుకుంటూ ఉండండి. లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం మీ మీద పుష్కలంగా ఉంది. డబ్బు చేతికి అందుతుంది. నష్టాలు తీర్పు ఈ రోజు తప్పకుండా వస్తుంది. అంటే మీకు వచ్చినటువంటి నష్టాలన్నిటికీ కూడా తీర్పు ఈ రోజే వస్తుంది. ధైర్యంగా ఉండండి. ధైర్యమే మీకు కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి ఆయుధం. మీకు ధైర్యలక్ష్మి ఆశీర్వాదాలు కూడా ఎప్పుడు ఉంటాయి. కాబట్టి ఎందుకంటే ఈ సింహరాశి వారికి ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు వస్తూనే ఉంటాయన్నమాట. అలా సమస్యలు వస్తూ ఉంటే పోతూ ఉంటాయి. మనకు ఉండాల్సింది ఏంటంటే ధైర్యం. ఆ ధైర్యాన్ని ఒక్కటి మీరు కాపాడుకుంటే అన్నీ కూడా అవే వాటంతట అవే తొలగిపోతాయి అన్నమాట. అర్థమైంది కదండి. ఈ జూన్ నెలలో 4 రోజులు ఈ సింహరాశి వారికి ఎలా ఉందని తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.